నటన అంటే నటన అంటే తెలుసు కదా! అవాస్తవం. ఆ! అవాస్తవం అంటే కల్పితం అనమాట. కల్పితం అది. నిజ జీవితంలో ఎక్కడ ఉండదు. అంటే ఒక మంచోడిని చెడ్డోడని చెప్పినంత మూర్ఖంగా ఉంటది. నటన అంటే కల్పితం అనమాట. ఆడదాన్ని మొగోడని చెప్పినట్టు, మొగోడిని ఆడదాన్ని అని చెప్పినట్టు, మనిషిని దెయ్యం అని చూపెట్టినట్టు ఇంత మూర్ఖంగా ఉంటది. అంటే కల్పితం అన్నమాట. అవాస్తవం, అబద్ధం చెప్పినట్టు, నిజం చెప్పినట్టు. అంటే ఒక మంచోడిని దొంగ అని చెప్పి కొట్టించినట్టుంటది. పాపం వాడు మంచోడు. కానీ వాడు ఒక దొంగను వాడిని కొట్టించినట్టు ఉంటదనమాట. అంటే కల్పితం, అబద్ధం. ఇదే నటన ఇలాంటిదనమాట. అంటే లేనిది ఉన్నట్టుగా చేస్తాడంట. చేసి అదే నిజమని ఇతరులను నమ్మించడము, అలా నమ్మబలకడం అన్నమాట నటన అంటే. అయితే ఈ నటన చేయడమే కష్టం కదా! అంటే ఈ నటననే ఒక పిచ్చిగా ఉంటుంది లేనిది చేయాలంటే. అంటే ఈ నటనను మళ్ళీ నటించాలి. అంటే ఎట్లుంటది పిచ్చి అసలే పిచ్చి అంటే ఆ పిచ్చిని మళ్ళీ చేయాలి. పిచ్చి పిచ్చిగా. నిజంగా చేయొద్దు. ఆ పిచ్చిని పిచ్చి పిచ్చిగా మళ్ళా చేయాలి. పిచ్చిని పిచ్చి పిచ్చిగా చేయాలంటే 2 పిచ్చిలంటారు. ఇద్దరు పిచ్చోళ్ళు మాట్లాడుకున్నట్టుంటది. వాడి పిచ్చోడు, వీడి పిచ్చోడు. వానిది కరెక్ట్ కాదు, వీనిది కరెక్ట్ కాదు. ఇద్దరు పిచ్చోళ్ళు మాట్లాడుకున్నట్టు ఉంటది కదా! అట్లనట. నటనను మళ్ళీ నటించాల్సి ఉంటది. ఇలా కంటెంట్ తయారు చేస్తారనమాట. మనకు సినిమా చిత్రీకరణ ఎలా చేస్తారు? షార్ట్ ఫిల్మ్ ఎలా చేస్తారు అంటే, నటన అంటేనే చెప్పాను కదా! కల్పితం, ఆ! అబద్ధం, అవాస్తవం, లేనిది ఉన్నట్టుగా చెప్తారనమాట. అక్కడ లేనే లేదు. కానీ ఉన్నట్టుగా చెప్తే ఏమైతది కల్పితం అనమాట. పొట్టించడం అంటారు చూసినావా? ఒక మంచి స్త్రీని పట్టుకొని అది చెడిపోయింది, లావర్స్‌ది అని వ్యభిచారి అని చెప్తారు చూసినావా? బదనాం పెడతారు పాపం దాన్ని. పెట్టి ఎల్లగొట్టడము చేస్తారు, విడాకులు ఇవ్వడం చేస్తారు. అది మంచిది. కానీ అట్లా చేస్తారు కదా అమ్మలక్కలు కొందరు. ఇట్లాంటి లేనిది ఉన్నట్టుగా చెప్పడం, ఉన్నదాన్ని లేనట్టు చేసి మోసగించడం లాంటిదనమాట. అయితే నటన అంటే కల్పితం అనమాట. ఇలా సినిమాకు కల్పించి చెప్తారంట ఒక విషయాన్ని వినోదం కోసం. వినోదం కోసం ఒక కథ తయారు చేస్తారు. ఒక విషయాన్ని సృష్టించి మనకు వినోదాన్ని కలిగిస్తారు, నవ్వును కలిగిస్తారు, ఇంట్రెస్ట్‌ని కలిగిస్తారు, భయం కలిగిస్తారు, అటెన్షన్ కలిగిస్తారు. రకరకాల ఎక్స్‌ప్రెషన్స్ బాధ కలిగిస్తారు, ఏడుపు కలిగిస్తారు, సంతోషం కలిగిస్తారు. ఇట్లా ఉంటదనమాట. ఆలోచించేలాగా చేస్తారు. ఇవన్నీ కల్పించడం నటన అంటే. ఓకే. అయితే ఈ నటనను మళ్ళీ నటించాలి. అది కూడా నటించడమే నిజంగా కాదు. మళ్ళీ ఆ నటనను మళ్ళీ నటించాలి. దాన్ని మళ్ళీ నటించాలి అనుకో. ఇప్పుడు ఎట్లుంటది పిచ్చోడు ఊరంతా పిచ్చోళ్ళే అండి. ఇక మంచోడే లేడనుకో. అంతా ఒక పిచ్చి హాస్పిటల్ లాగా పిచ్చి పిచ్చి అయిద్ది కదా! అగో ఒక కంటెంట్ అనేది ఇలా క్రియేట్ చేస్తారు. ఒక సినిమా కథ గాని, ఒక సినిమాని క్రియేట్ చేయడము, లేదా ఒక షార్ట్ ఫిల్మ్ తీయడము, ఒక కంటెంట్‌ని క్రియేట్ చేయడం ఇలా ఉంటదంట. అంతా పిచ్చి, పిచ్చి, పిచ్చి అందరూ పిచ్చోళ్ళే. మరి వాస్తవం ఏంది? మంచోడెక్కడ అంటే ఆ పిచ్చిని మళ్ళీ మంచిగా చూపెడతారంట. అందులో ఒక అర్థవంతమైన విషయాన్ని జోడిస్తారు. పిచ్చిని కానీ మంచిగా చూపెడతారనమాట. ఆ పిచ్చిలో ఒక విషయాన్ని, ఒక అర్థాన్ని, ఒక లాభాన్ని, ఒక వినోదాన్ని, అలాగే ఒక రీజన్ చూపెట్టి దాంట్లో ప్రతీది కూడా వాస్తవంగా అంటే ఒక రీజన్ మంచోడికి ఒక వీడు పిచ్చోడు కాదే అనేలాగా చూపెడతారు. ఆ పిచ్చినే దాంట్లో అర్థవంతంగా చూపెడతారు. అంటే మంచోడు వేసేస్తే ఎలా అర్థం ఉంటుందో, ఒక విచక్షణ ఉంటుందో, మంచి చెడు ఉంటుందో తెలుసు కదా మంచోనికి. ఇది మంచోడికి ఎట్లుంటది అంగి ఇది లాగుంటది. బట్టలు లేకుండా ఉండొద్దు, పిచ్చి పిచ్చిగా ఉండొద్దు, అన్నం కింద పడేయద్దు. ఇవన్నీ మంచోనికి తెలుస్తాయి కదా! విచక్షణ ఉంటది కదా! ఇది మంచి అది చెడు అని తెలిసినోడు మంచోడు కదా! ఇలాంటి అర్థం వచ్చేలాగా ఈ పిచ్చి 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 పిచ్చిగా దాన్ని తయారు చేస్తారు. చెప్తే అందులో ఒక లాభం, ఒక వినోదం, ఒక నవ్వు, ఒక ఆసక్తి, ఒక భయము, ఒక ప్రశ్న ఆలోచింపజేయడము, స్త్రీవాదము, పురుషవాదము, ఇట్లా ఇన్ని వాదాలుంటాయి. భక్తి ఇవన్నీ చూపెడతారనమాట. చూపెడితే మనకు వినోదంగా ఉంటది, ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటది. కానీ వాస్తవం అనేది మనిషికి ఎంటర్‌టైన్‌మెంట్ కలిగించదు. కాబట్టి ఇలా అవాస్తవంతో చేసి దాన్ని మళ్ళీ అభినయిస్తారు. అది పిచ్చిగానే ఉంటది. కానీ అది వినోదంగా ఉంటది చూసేవాళ్ళకి. దాంట్లో ఒక అర్థం కలిగిస్తారు. రీజన్ కలిగిస్తారు. అలాగే ఒక లాభము, ఒక వినోదము, ఒక మెసేజ్, ఒక సందేశము ఇన్ని కల్పిస్తారనమాట. ఇలా షార్ట్ ఫిల్మ్ తీస్తారు. సో, ఇవన్నీ తీయలేని వాళ్ళు జస్ట్ మీరు ఒక కంటెంట్ యూట్యూబ్ కూడా ఇలాగే తయారు చేసుకోవచ్చు. కంటెంట్ ఎలా సృష్టిస్తారంటే ఉదాహరణకి మనం ఒక సినిమాని ప్రారంభం నుండి ఎండింగ్ వరకు చూస్తాం. మళ్ళీ చూడాలంటే ఏం చేస్తాం? రివైండ్ చేస్తాం. అప్పుడు ఏం చేస్తుంది? రివైండ్ చేసినప్పుడు గజిబిజిగా వెనక్కొస్తూ ఉంటుంది వీడియో. అప్పుడు ఏం చేస్తాం? మనకు అర్థం కాదు. మళ్ళీ స్టార్టింగ్ నుండి చూస్తే అర్థమవుతుంది. కానీ రివైండ్ చేసినప్పుడు వెనక్కొచ్చేటప్పుడు గజిబిజిగా ఉంటుంది కదా వీడియోలో. అది అర్థం కాదు. కానీ డైరెక్టర్‌కు ఎట్లుంటదంటే స్టార్టింగ్ కూడా అలాంటిదే ఉంటుంది. గజిబిజి లాంటిదే. కాకపోతే మనకు అందులో అర్థము, ఒక భావము, ఒక మంచి చెడు అనే విచక్షణతో మనకలా చూపిస్తే అది మనం సినిమా అనుకుంటూనే అర్థం చేసుకుంటాం. కానీ మనకు అర్థమయ్యే ఆ సినిమా కూడా వీడియోని రివెంజ్ చేసినప్పుడు గజిబిజి ఉంటాడు అలాంటిదనమాట. కానీ మనం అర్థం చేసుకొని ఇదే సినిమా స్టార్టింగ్ నుండి ఎండ్‌కి ఇదే సినిమా అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు అద్దం ఉన్నదనుకో, అద్దంలో అక్షరాలు ఎట్లా కనబడతాయి? ఉల్టా కనబడతాయి. మనకు అర్థం కావు. కాబట్టి మళ్ళీ సీదా చేసుకొని చూస్తాం కదా!
కానీ నిజానికి మనకు సీదాగా కనిపించే అక్షరాలు కూడా ఉల్టా లాంటివే. కానీ మనం రోజు చూసి, చూసి ఇదే కరెక్ట్ అనుకుంటున్నాం. సీదాగా కనిపించేదే కరెక్ట్ అనుకుంటున్నాం. కానీ అది కూడా ఉల్టానే. చూసినావా? అలాగే అద్దంలో పెడితే ఉల్టా కనబడుతది కదా! అక్షరాలు అలాంటివే సీదా కనిపించేటివి కూడా. అంటే అక్షరాలకు ఇది కరెక్టు, ఇది తప్పు అనేది లేదు. మనకు ఉల్టా అద్దంలో ఉల్టా అయితే మనకు అర్థం కాదు. కానీ అద్దంలోది మనకు సీదా కనిపించేది మనకు అర్థమై కరెక్ట్ అనుకుంటున్నాం. కానీ ఇది ఉల్టానే, అది ఉల్టానే అనమాట. అర్థం చేసుకున్నోళ్ళకి అవి అక్షరాలు, అర్థం చేసుకున్నోళ్ళకి ఇవి అక్షరాలు. అంతే తప్ప ఇది తప్పు, అది తప్పు అనేది లేదు. ఉల్టా అక్షరాలు కూడా చూస్తూ చూస్తుంటే అదొక అక్షరం అయితది. అట్లా అనమాట. ఈ సీదా అక్షరాలు కూడా మనం చూస్తూ చూస్తూ నేర్చుకున్నాం, నేర్పించారు కాబట్టి ఇదే కరెక్ట్ అనుకుంటున్నాం. అంతే తేడా. తప్ప అవి అక్షరాలే, ఇవి అక్షరాలే. ఇగో సినిమా కూడా అలాంటిదే అనమాట. ఒక కంటెంట్ కూడా ఇలాగే చేస్తారు. అంటే ఒక కంటెంట్ ఎలా సృష్టిస్తారంటే దానికి స్థిరత్వం లేదనమాట. ఓకే. ఒక స్థిరత్వం లేదు. అంటే స్థానభ్రంశం ఎట్లుంటదో అలాంటిదే. స్థిరత్వంగా కనిపించే ఆ కంటెంట్ కూడా స్థానభ్రంశమైందే. స్థానభ్రంశం ఎలా ఉంటుందో అలా. అంటే స్థానం లేనిదనమాట. స్థిరత్వం లేనిదనమాట కంటెంట్ అంటే. అంటే ప్రారంభము, ఎండింగ్ లేదు. ఎండింగు, ప్రారంభము కాదు. అలాంటిదనమాట కంటెంట్. అంటే ఉదాహరణకి మనం భూమి మీద తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ఎలా కొలుస్తాం? సూర్యుడిని బట్టి కొలుస్తాం. లేదా దిక్సూచిని బట్టి కొలుస్తాం. సౌత్, నార్త్ అని. కానీ అవి లేకపోతే సూర్యుడు లేడు, సౌత్, నార్త్ లేవు. దిక్సూచి లేదు. అప్పుడు తూర్పు ఎటనుకుంటావు, పడమర ఎటనుకుంటావు, దక్షిణ ఎటనుకుంటావు? ఏది లేదు కదా! అగో అలాంటిదే కంటెంట్. కాబట్టి చూపర్లు అలా తీసుకుంటారు. ప్రేక్షకులు ఇది ప్రారంభము, ఇది ఎండింగ్, ఇది కథ, వీడు కొట్టిండు, వీడు ఆడు తిట్టిండు, అది ఎండింగు, హీరోయిన్ ఏడ్చింది, హీరోయిన్ నవ్విందని ఆడియన్స్ తీసుకుంటాడు. ఎందుకు అంటే ఆడియన్ అనేవాడు దిక్సూచిని చూసి మనం ఎలా అయితే తూర్పు, పడమర అని కొలుస్తున్నామో, సూర్యుడిని చూసి ఉత్తర, దక్షిణ అని తూర్పు అని కొలుస్తున్నామో, అలా వాడు తీసుకుంటాడనమాట ఆడియన్. కానీ నిజానికి కథ ఎలాంటిది? అంటే సూర్యుడు లేనప్పుడు మనం ఎలా గుర్తుపడతాం? తూర్పును గుర్తుపట్టం. అదే సౌత్, నార్త్ లేకపోతే ఏ దిక్కును గుర్తుపట్టలేము, ఉండవు గదా! అలాంటిది కథ అన్నమాట. ఇది కంటెంట్ కూడా ఇలాంటిదే.